సో కన్సిస్టెన్సీ ఆఫర్ని యూజ్ చేసుకొని మనమందరూ కూడా 6 నెలల్లో క్రౌన్ డైరెక్టర్ ఎలా అవ్వాలి, నెలకి ₹1,00,000 ఎలా సంపాదించాలి అనేసి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. సో ఇక్కడ నేను మాట్లాడబోతున్న కన్సిస్టెన్సీ ఆఫర్ వచ్చేసి 100 పీవీ కన్సిస్టెన్సీ ఆఫర్ అని చెప్తాను. సో మీ అందరికీ తెలుసు కన్సిస్టెన్సీ అంటే మనం ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా మధ్యలో ఎక్కడ గివ్ అప్ ఇవ్వకుండా చేసే పనిని మనం కన్సిస్టెన్సీ అని చెప్తాం. అదే వర్డ్ ని మనకి ఒక ఆఫర్ కి ఎందుకు పెట్టారంటే మనమందరూ కూడా ఎవ్రీ మంత్ హరిబాబు సార్ ఎక్స్ట్రా 100 పీవీది డబల్ పీవీ లేవు సార్. సారీ. సో కన్సిస్టెన్సీ వచ్చేసి మనకి ఎవ్రీ మంత్ మనకి మన కంపెనీ ప్రోడక్ట్స్ ఏదైతే పర్చేస్ చేస్తామో మనం, ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 పీవీకి మన ఇంటికి కావాల్సిన ప్రోడక్ట్ ని పర్చేస్ చేశాను. సో ఏమేమి ప్రోడక్ట్ కొనొచ్చు మన ఇంట్లో యూస్ చేసి సోప్ కావచ్చు, పేస్ట్, రైస్ బ్రాన్ ఆయిల్, స్కిన్ కేర్, కాస్మెటిక్, పర్సనల్ కేర్, హోమ్ కేర్. సో ఇవన్నీ కూడా ప్రోడక్ట్స్ ని నేను పర్చేస్ చేశాను 100 పీవీకి. సో నెక్స్ట్ మంత్ కూడా 100 పీవీ ప్రోడక్ట్ ని పర్చేస్ చేశాను. అలా 4 నెలలు కంటిన్యూస్ గా చేస్తే 5 నెలల నాకు ₹2,500 ప్రోడక్ట్ వోచర్ ఫ్రీగా వస్తుంది. సో నేను ఇప్పుడు మాట్లాడబోతున్నది 100 పీవీ కన్సిస్టెన్సీ ఆఫర్. ఆ 100 పీవీ కన్సిస్టెన్సీ ఆఫర్ ని యూజ్ చేసుకొని 6 మంత్స్ లో మనం ఎలా క్రౌన్ అవ్వాలి అనేసి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మీరు జాయిన్ అయ్యేటప్పుడు మీ కింద 6 మందిని జాయిన్ చేయమని. సో మీరు జాయిన్ అయ్యారు, మీ కింద 6 మందిని జాయిన్ చేశారు. సో మీరు జాయిన్ అయ్యారు, మీ కింద 6 మందిని జాయిన్ చేశారు. సో జాయిన్ చేసిన తర్వాత మీరు గనక అందరితో కూడా 100 పీవీ కన్సిస్టెన్సీ ఆఫర్ ని ప్రోడక్ట్ ని కొనిపించినట్లయితే, అంటే మీరు ఒక 100 పీవీ కొన్నారు, మీ కింద 6 మంది కూడా 100 పీవీ 100 పీవీ కొన్నారు. అంటే టోటల్ గా 7 మెంబర్స్ మీతో కలుపుకొని 7 మెంబర్స్ ఉంటారు. సో 7 మెంబర్స్ కూడా 100 పీవీ ప్రోడక్ట్ ని పర్చేస్ చేసినట్లయితే మీది బిజినెస్ 700 పీవీలు అవుతుంది. సో 700 పీవీలకి మనకి వచ్చే ఫస్ట్ మంత్ బెనిఫిట్ ఏంటి అనేసి ఇప్పుడు మనం చెక్ చేయబోతున్నాం. ఆ బెనిఫిట్ వచ్చేసి ఫస్ట్ మనకి రీటైల్ ప్రాఫిట్ వస్తుంది, ఆర్ సేవింగ్స్ ఆన్ కన్సంప్షన్ అంటాము. ఎందుకంటే మనం ఒక ₹100 ప్రోడక్ట్ ని పర్చేస్ చేస్తున్నాము అంటే మనకి అట్లీస్ట్ 10 to 20% డిస్కౌంట్ ఉంటుంది. సో మీరు కొనే ప్రోడక్ట్స్ లో ఆల్మోస్ట్ 3000 నుంచి ₹3,400 ప్రోడక్ట్ ని కొంటే 100 పీవీ వస్తుందని చెప్పారు. బట్ ఎంఆర్పి చూసుకున్నట్లయితే మనకి ఆల్మోస్ట్ 4,200 ఉంటుంది. అంటే ఒక కన్సిస్టెన్సీ ఆఫర్ లో మన ప్రోడక్ట్ ని కొంటే అట్లీస్ట్ మనకి ఒక ₹500 రీటైల్ ప్రాఫిట్ అందులో మనకి మన కంపెనీ ఇస్తుంది. సో అదొక బెనిఫిట్. నెక్స్ట్ రీపర్చేజ్ ఆఫర్ ప్రోడక్ట్ అప్పుడే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కనుక సింగిల్ ఇన్వాయిస్ లో రీపర్చేజ్ ప్రోడక్ట్ ని పర్చేస్ చేస్తే హైయెస్ట్ 4,000 కొంటే సో ఆల్మోస్ట్ మనకి ఆ ప్రోడక్ట్ అనేది వర్త్ 200 నుంచి ₹250 అప్రాక్సిమేట్లీ ప్రోడక్ట్ మనకి కంపెనీ ₹1 ఇస్తారు. సో అది కూడా మనకు వచ్చే బెనిఫిట్. దాంతో పాటు పర్ఫార్మెన్స్ బోనస్. సో నేను ఆల్రెడీ 8% రీచ్ అయి ఉంటాను, బికాస్ నా బిజినెస్ ఆల్రెడీ 700 పీవీ అయింది కాబట్టి నేను ఫాస్ట్ స్టార్ట్ 8% అయి ఉంటాను. సో నా కంపెనీ పర్ఫార్మెన్స్ బోనస్ ఆ 700 పీవీకి ఇస్తుంది. ఎంత అంటే ₹468. దాంతో పాటు ఫాస్ట్ స్టార్ట్ 8% ఓచర్ కూడా వస్తుంది. ఎంత అంటే ₹750 ఓచర్. సో ఆ ₹750 ఓచర్ ని మనకి మన కంపెనీ సెలెక్టెడ్ ప్రొడక్ట్స్ ని మనకి ఇస్తుంది. ఆ సెలెక్టెడ్ ప్రొడక్ట్స్ ని మనము ఆ ₹750 ఓచర్ లో రెడీమ్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ మంత్ మనకు వచ్చే బెనిఫిట్ చూసుకున్నట్లయితే జస్ట్ 6 మందిని నేను జాయిన్ చేశాను. ఇంకా నేను బిజినెస్ స్టార్ట్ చేయలే. ఓన్లీ కన్సిస్టెన్సీ ఆఫర్ గురించి వాళ్ళకి చెప్పాను. ప్రతి ఒక్కరు కూడా 100 పీవీ తీసుకున్నారు. 700 పీవీకి నాకు వచ్చే బెనిఫిట్ ఫస్ట్ మంత్ ₹1,968. ఇది ఫస్ట్ నెల నాకు వచ్చే బెనిఫిట్. నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే సో సెకండ్ మంత్ ఎవరైతే 6 మంది నా కింద ఉన్నారో ఆ 6 మంది రెండో నెలలో ఒక్కొక్కరిని కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయాలి, అంటే కొత్త వాళ్ళని జాయిన్ చేయాలి.
కొత్త వాళ్ళని జాయిన్ చేయాలి. దాంతో పాటు నేను కూడా జాయిన్ చేయాలి. సో నేను ఒకరిని జాయిన్ చేశాను. నా కింద ఎవరైతే 6 మంది ఫస్ట్ నెలలో ఉన్నారో ప్రతి ఒక్కరు ఒక్కొక్కరిని కొత్త వాళ్ళని జాయిన్ చేయాలి. అంటే 7 మంది ఉన్న నా టీము 14 మంది అయింది. సో ఆ 14 మంది కూడా రెండో నెలలో ప్రతి ఒక్కరు 100 పీవీకి ప్రోడక్ట్ ని పర్చేస్ చేసినట్లయితే నా బిజినెస్ 1400 పీవీ. ఆ 1400 పీవీకి నాకు వచ్చే బెనిఫిట్ ఏంటి అని మనం చూసుకున్నట్లయితే, ఒకటి, రీటైల్ ప్రాఫిట్ 500 రూపీస్ వచ్చింది. దాంతో పాటు రీపర్చేజ్ ఆఫర్ ప్రోడక్ట్ అప్రాక్సిమేట్లీ 250 రూపీస్. దాంతో పాటు పర్ఫార్మెన్స్ బోనస్ యాజ్ పర్ 8%, బికాస్ నేను ఇంకా 8% లో ఉంటాను. బికాస్ నా అక్యుములేషన్ లాస్ట్ మంత్ 700, ఈ మంత్ 4400, అంటే అక్యుములేషన్ వచ్చేసి 2100. నేను ఇంకా 8% లో ఉంటాను. సో టోటల్ బెనిఫిట్ మనం చూసుకున్నట్టయితే రెండో నెలలో 1596 రూపీస్ వచ్చింది. ఇది రెండో నెల నాకు వచ్చే బెనిఫిట్. నెక్స్ట్ థర్డ్ మంత్ కి వెళ్తే సేమ్. థర్డ్ మంత్ లో కూడా ఎవరైతే నా టీంలో రెండో నెలలో ఉన్నారో నాతో కలిపి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరిని కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయాలి. అంటే 14 మందిని కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసినట్లయితే నా టీం సైజు 28 మెంబర్స్ అయింది. సో ఆ 28 మెంబర్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా 100 పీవీ సెల్ఫ్ ప్రోడక్ట్ ని తీసుకున్నట్లయితే సో నా బిజినెస్ ఆల్మోస్ట్ 2800 పీవీ అవుతుంది థర్డ్ మంత్. సో ఆ 2800 పీవీకి నాకు వచ్చే బెనిఫిట్ ఎంత అని మనం చూసుకున్నట్లయితే, ఒకటి, రీటైల్ ప్రాఫిట్ 500, రీపర్చేజ్ ఆఫర్ ప్రోడక్ట్ అప్రాక్సిమేట్లీ 250 రూపీస్, పర్ఫార్మెన్స్ బోనస్ యాజ్ పర్ 10%, బికాస్ నేను ఆల్రెడీ 10% రీచ్ అయి ఉంటాను. నా అక్యుములేషన్ 4900 పీవీ అయి ఉంటుంది కాబట్టి నేను 10% ఉంటాను. సో నా అక్యుములేషన్, సారీ, నా పర్ఫార్మెన్స్ బోనస్ 2772 రూపీస్. అంటే టోటల్ గా నాకు వచ్చే బెనిఫిట్ ఎంత అని మనం చూసుకున్నట్లయితే 3 నెలల్లో 3522 రూపీస్ వచ్చింది. అంటే 3522 రూపాయలు. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకా నేను బిజినెస్ స్టార్ట్ చేయాలి. జస్ట్ ఒక్కొక్కరిని మాత్రమే జాయిన్ చేస్తున్నా. వాళ్ళకి ఓన్లీ కన్సిస్టెన్సీ ఆఫర్ గురించి చెప్తున్నా. ఆ కన్సిస్టెన్సీ ఆఫర్ ని యూస్ చేసుకుంటే మనకి 5 నెలల్లో ఏమొస్తుంది బెనిఫిట్ అని మాత్రమే ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇలా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు మూడో నెలలో నాకు వచ్చే బెనిఫిట్ ఎంత అంటే 3522 రూపాయలు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఫోర్త్ మంత్ లో కూడా సేమ్. సో మనకి ఏదైతే టీమ్ సైజ్ ఉందో 28 మంది, ఆ 28 మంది కూడా ఒక కొన్ని కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసినట్లయితే నా టీమ్ సైజు 4 నెలలో 56 మంది అయింది. సో ఆ 56 మంది ప్రతి ఒక్కరు కూడా కన్సిస్టెన్సీ ఆఫ్ 100 పీవీ తీసుకున్నారు అంటే నా బిజినెస్ 5600 పీవీలు అయింది. సో 5600 పీవీలకి నాకు వచ్చే బెనిఫిట్ 4 నెలల్లో ఎంత అంటే, రీటైల్ ప్రాఫిట్ 500 రూపీస్, రీపర్చేజ్ ఆఫర్ ప్రోడక్ట్ అప్రాక్సిమేట్లీ 250 రూపీస్, 1 రూపాయికి వస్తుంది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ బోనస్ యాజ్ పర్ 16%, నేను ఆల్రెడీ 16% రీచ్ అయి ఉంటాను. దాంతో పాటు నేను బ్రాంజ్ డైరెక్టర్ కూడా అయి ఉంటాను. 1 సెకండ్. వన్ సెకండ్. ఎస్. సో ఫోర్త్ మంత్ లో నేను బ్రాంజ్ అయి ఉంటాను, బికాస్ నా అక్యుములేషన్ లాస్ట్ మంత్ వరకు థర్డ్ మంత్ లో 4900 ఉండే.
సో ఈ నెల నా బిజినెస్ 5600, అంటే నా అక్యుములేషన్ 10,500 ఉంటుంది కాబట్టి సో నేను బ్రాంజ్ డైరెక్టర్ అయి ఉంటాను. సో బ్రాంజ్ డైరెక్టర్ గా నాకు వచ్చే బెనిఫిట్ ఎంత అని మనం చూసుకున్నట్లయితే దీంట్లో టీమ్ బిల్డింగ్ బోనస్ ని మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను యాడ్ చేయడం మర్చిపోయాను. సో ఇక్కడ టీమ్ బిల్డింగ్ బోనస్ ని కూడా మనం యాడ్ చేసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 1 సెకండ్. సో టీమ్ బిల్డింగ్ బోనస్ ని కూడా మనం యాడ్ చేసుకున్నట్లయితే 5,503 వస్తుంది. సో అంటే టోటల్ గా నాకు వచ్చే బెనిఫిట్ ఎంత అని మనం చూసుకున్నట్లయితే యాజ్ ఏ బ్రాంజ్ డైరెక్టర్ గా 4 నెలలు మనకు వచ్చే బెనిఫిట్ టోటల్ గా 14,073 వస్తుంది. అంటే యాజ్ ఏ బ్రాంజ్ గా జస్ట్ నేను ఏం చేశాను, ప్రతి నెల ఒక్కొక్కరిని కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేశాను. సో ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళకి కన్సిస్టెన్సీ ఆఫర్ గురించి మాట్లాడి ప్రతి ఒక్కరిని కూడా 100 పీవీ తీసుకోమని చెప్పాను. సో అలా 100 పీవీ తీసుకోమని చెప్పి ప్రతి ఒక్కరిని ఒక్కొక్కరిని కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసినందుకు సో నాకు వచ్చే బెనిఫిట్ 4 నెలలు యాజ్ ఏ బ్రాంజ్ గా, జస్ట్ బ్రాంజ్, ఇంకా సిల్వర్, గోల్డ్, స్టార్, డైమండ్ అవ్వలేదు నేను ఇంకా. జస్ట్ బ్రాంజ్ డైరెక్టర్ గా నాకు వచ్చే బెనిఫిట్ ఆల్మోస్ట్ 14,073. సో అంటే ఓన్లీ బ్రాంజ్ గానే నేను 14,000 తీసుకుంటున్నా. దాంతో పాటు ఇంకా నెక్స్ట్ నెల నేను సిల్వర్, గోల్డ్, స్టార్, డైమండ్ అవుతే ఎంత వస్తుంది అనేసి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. టోటల్ గా నాకు వచ్చే బెనిఫిట్ 14,000. సారీ, కొంచెం పీపీటీ ప్రాబ్లం అయింది. నో ప్రాబ్లం. ఎస్. సో నెక్స్ట్ 5th మంత్ లో మీరు గనక మీ టీం ని డబల్ చేసుకున్నట్లయితే, అంటే నా టీం 4th మంత్ వరకు 56 మంది ఉంది. 5వ నెలలో మీ టీం గనక 112, అంటే ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళని ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేసినట్లయితే టోటల్ గా నాకు వచ్చే మెంబర్స్, అంటే టోటల్ మెంబర్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 112 మెంబర్స్. ఆ 112 మెంబర్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా 100 పీవీ ప్రోడక్ట్ ని పర్చేస్ చేస్తే 11,200 పీవీ. సో ఆ 11,200 పీవీకి నాకు వచ్చే బెనిఫిట్ ఎంత అని మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 26,867 వచ్చింది. దాంతో పాటు నాకు 4 నెలల కన్సిస్టెన్సీ తీసుకున్నాను కాబట్టి 5వ నెలలో నాకు రూపాయలది ప్రోడక్ట్ వోచర్ కూడా వచ్చింది. అంటే ఆల్మోస్ట్ నాకు వచ్చే బెనిఫిట్ 29,000 ప్లస్ మన కంపెనీ మనకి ఇస్తున్నారు యాజ్ ఏ బ్రాంజ్. ఇంకా నేను సిల్వర్, గోల్డ్, స్టార్ అవ్వలేదు. యాజ్ ఏ బ్రాంజ్ గా 5వ నెల నేను తీసుకుంటున్నది ఎంత అంటే ఆల్మోస్ట్ 29,000 రూపీస్. సో ఇప్పుడు నేను ఏదైతే 5 నెలల వరకు మీకు ప్లాన్ చెప్పానో, ఆ ఫస్ట్ మంత్ 6 మెంబర్స్ ని జాయిన్ చేసుకోవాలి. తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరిని కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పాను. అలా చేసినందుకు 5వ నెలలో నేను బ్రాంజ్ అయ్యాను. ఆల్మోస్ట్ 29,000 రూపీస్ ని నేను సంపాదిస్తున్నా. అంటే సేమ్ ఫార్ములా నా కింద ఎవరైతే ఫస్ట్ నెల 6 మంది జాయిన్ అయ్యారో ఆ 6 మంది కూడా సేమ్ ఫార్ములాని ఫాలో చేసినట్లయితే, సేమ్ టెక్నిక్ డూప్లికేట్ చేసినట్లయితే 6 నెలలు నేను ఈజీగా క్రౌన్ అవుతాను. అంటే ప్రతి ఒక్కరు కూడా నా ఫార్ములా ఏదైతే నేను చేశానో దాన్ని అలాగే ఫాలో చేసినట్లయితే ప్రతి టీం నుంచి కూడా, అంటే ప్రతి లెగ్ నుంచి కూడా నాకు 11,200 పీవీ వచ్చింది అనుకోండి. ప్రతి టీంల నుంచి కూడా
నాకు ఎల్ఓబి వస్తుంది, డైరెక్టర్ బోనస్ వస్తుంది, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్ అన్ని వస్తుంది. అంటే 6 లైన్లో వాళ్ళందరూ క్వాలిఫై అయ్యారు, సేమ్ టెక్నిక్ ని ఫాలో అయ్యారు అంటే నేను క్రౌన్ అవుతాను. యాజ్ ఎ క్రౌన్ డైరెక్టర్ గా, అంటే 6 నెలల్లోనే క్రౌన్ అయ్యాను. యాజ్ ఎ క్రౌన్ డైరెక్టర్ గా నాకు రీటైల్ ప్రాఫిట్ 500 రూపీస్, రీపర్చేస్ 250 రూపీస్, పర్ఫార్మెన్స్ బోనస్ 198, బిజినెస్ బిల్డింగ్ సారీ అక్కడ యాక్చువల్ డైరెక్టర్ బోనస్ అని రాసుకోండి, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 1 lakh చేంజ్ వచ్చింది, ట్రావెల్ ఫండ్ 15,000 వచ్చింది, అంటే ఆల్మోస్ట్ 1 lakh ప్లస్ వచ్చింది. సో మనకి 1,73,000. సో మన టార్గెట్ ఏంటి? 6 months లో క్రౌన్ అవ్వాలి, 1 lakh సంపాదించాలి, ప్రతి ఒక్కరిని కూడా క్రౌన్ చేయాలి. అంటే ఇక్కడ నేను 6 months లో క్రౌన్ అవ్వడానికి ప్లాన్ రెడీగా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా అవ్వడానికి అవకాశం ఉంది మన కంపెనీలో. దాంతో పాటు నాట్ ఓన్లీ 1 lakh, 1,50,000, 1,70,000 తీసుకోవచ్చు. దీంట్లో ఇంకొకటి మీరు ఫోకస్ చేయాల్సింది, అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 6 months అనేది నేను క్రౌన్ డైరెక్టర్ గా ఫస్ట్ మంత్ క్వాలిఫై అవుతున్నా. అంటే నాకు ఇంకా కార్ ఫండ్ రావట్లేదు, హౌస్ ఫండ్ కూడా రావట్లేదు. అంటే కార్ ఫండ్, హౌస్ ఫండ్ రావాలంటే 6th month, 7th month, 8th month నేను క్వాలిఫై అవుతే 9th month నుంచి నాకు కార్ ఫండ్, హౌస్ ఫండ్ వస్తుంది. అంటే కార్ ఫండ్, హౌస్ ఫండ్ కలిపికొంటే యాజ్ ఎ క్రౌన్ డైరెక్టర్ గా నేను 2,20,000 కన్నా ఎక్కువగా మన కంపెనీ నుంచి సంపాదించవచ్చు. 2 lakhs పెట్టుకోండి, మన టార్గెట్ 1 lakh. ఇక్కడ 2 lakh ప్లాన్ చెప్తున్నా, అంటే 2 lakh ఎలా సంపాదించాలో మీకు చెప్పేశా. సో మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో దాన్ని అలాగే ఫాలో చేసి మీ టీంలో ప్రతి ఒక్కరు కూడా దాన్ని డూప్లికేట్ చేసేలాగా మీరు మోటివేట్ చేసినట్లయితే మనమందరూ కూడా 6 నెలల్లో క్రౌన్ డైరెక్టర్ అవ్వచ్చు. తర్వాత నెలకి మినిమం ₹1,00,000 సంపాదించవచ్చు. సో ఆ ఉద్దేశం పెట్టుకొని విజయరాజ్ సార్ మీకు ప్రతిరోజు పొద్దున్న 5 o'clock మీటింగ్ పెడుతున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రతిరోజు వేరే వేరే ట్రైనింగ్స్, వేరే వేరే టాపిక్స్, వేరే వేరే నాలెడ్జ్ రావాలన్న ఒక ఉద్దేశం. దాంతో పాటు ప్రతి ఒక్కరు కూడా అచీవ్ అవ్వాలి, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నిలబడాలి, కనపడాలి అనే ఉద్దేశంతో సో మన టీం మెంబర్స్ అందరూ కూడా ఈ జూమ్ అరేంజ్ చేశారు. ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్ గా మనకి జరుగుతుంది అక్టోబర్ నుంచి. సో ఇది ఇలాగే వెళ్ళాలి ముందుకి. దాంతో పాటు ప్రతి ఒక్కరు కూడా అచీవర్స్ ఎక్కాలి. ప్రతి ఛాంపియన్స్ డే లో కూడా అచీవర్స్ డబల్ త్రిబల్ అవ్వాలి అనే ఒక ఉద్దేశంతో ఇది జరుగుతుంది. సో మీరు అలాగే దాన్ని కూడా ఫాలో అయ్యి మీరు అందరూ కూడా 6 months లో క్రౌన్ అవుతారని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. సో మీరందరూ కూడా క్రౌన్ డైరెక్టర్ అవ్వాలి 6 నెలల్లో, దాంతో పాటు నెలకి ₹1,00,000 కన్నా ఎక్కువగా సంపాదించాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్. సీ ఆన్ ద టాప్. ఆల్ ది బెస్ట్. ఓవర్ టు రమణ మాస్టర్. థ్యాంక్ యూ సార్, రమణ మాస్టారు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అందకేశ్వర్ గారు. మార్నింగ్ అడగంగానే మరి మీ ఒక వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చారు. సో ఆఫర్ల గురించి గోక్రౌన్లో సో మీరు 6 monthsకి మేము క్రౌన్ ఎలా అవ్వచ్చు అన్నది మళ్ళీ మీరు ఒకసారి చెప్పడం జరిగింది. చాలా హ్యాపీ లీడర్స్. సో మనం గోక్రౌన్ అనే ప్లాన్లో మనం ఆల్రెడీ ఉన్నాం అందరం కూడా. సో ఈ గోక్రౌన్లో ఎవరైతే సిఎన్సి కంప్లీట్ చేసుకుంటూ ఎవరు కాలే ప్రతి నెల కంప్లీట్ చేసుకుంటూ వాళ్ళ డౌన్లో కూడా సిఎన్సీలు ఎవరైతే ప్రమోషన్ చేసుకుంటారో వాళ్ళు క్రౌన్ అవుతారు. ఈవెన్ డియూసీడీలు అయిన వాళ్ళు కూడా సిఎన్సీలు చేయట్లేదు. దయచేసి సిఎన్సీలు చేయండి ఫస్ట్. మనం యాజ్ ఎ లీడర్గా మనం చేయకపోతే మన డౌన్లో వాళ్ళు చేయరు. సో మనం చేస్తే మన డౌన్లో వాళ్ళు చేస్తారు. చెక్కు పెరగడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు క్రౌన్గా 2 lakhs ప్లస్ ఇన్కమ్ తీసుకోవచ్చని చాలా క్లియర్గా సార్ చెప్పారు. క్రౌన్గా ఏది ఓన్లీ సిఎన్సీని మనం ప్రమోషన్ చేస్తే ఓకే. సో మరి మీరందరూ కూడా ఈ రోజు నుంచి సిఎన్సీని మీరు బిల్డ్ చేస్తూ ఓకే గోక్రౌన్లో క్రౌన్ డైరెక్టర్గా మీరు అందరూ కూడా క్వాలిఫై కావాలని కోరుకుంటూ ఓకే మరి